ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని యొక్క వాక్యములో ఒక కుంటివాడి గురించి రాయబడి ఉన్నది. ఆ కుంటివాడు ప్రతిరోజు దేవాలయం వెలుపట అడుక్కుంటూ జీవిస్తూ ఉండేవాడు. పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్నాడు. పుట్టుక నుంచే దుఃఖముతో ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అతడు ఏనాడు దేవాలయానికి వెళ్ళలేదు. అతని జీవితంలో అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. పుట్టుకుంటివాడు, అడుక్కునే వృత్తి కలిగి ఉన్నాడు. దేవాలయానికి వెళ్ళే ఆలోచన కంటే మనుషులు ఏమిస్తారనే ఆలోచన కలిగి జీవిస్తున్నవాడు. అతని జీవితంలో ఉన్నట్టుండి ఒక అద్భుతాన్ని చూడగలిగాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. పేతురు, యోహానులు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి వెళ్ళుచున్నప్పుడు ఆ కుంటివాడు భిక్షం అడిగాడు. అక్కడ పేతురును, యోహానును ఆ వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తిని చూచి, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకున్నదే మీకు ఇచ్చుచున్నానని పేతురు పలికినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. అందరూ ఏమో డబ్బులు ఇచ్చారు, విలువైన వస్తువులు ఇచ్చారు, కానీ పేతురు, యోహానులు అవసరమైన దాన్ని ఇస్తూ ఉన్నారు. అతనికి కావాల్సింది కుంటితనం బాగుపడాలి, అతడు సామాన్య వ్యక్తిలాగా నడవాలనే ఉద్దేశాన్ని దేవుని సేవకులు కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో వారు చక్కగా ఆ కుంటివాడితో దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి లేచి నడవమని తెలియచేశారు. ఎప్పుడైతే పేతురు, యోహానులు ఆ మాటలు చెప్పగలిగారో ఆ సమయంలో ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కుంటివాడు దిగ్గున లేవగలిగాడు, నిలవగలిగాడు, నడవగలిగాడు, గంతులు వేయగలిగాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయగలిగాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. అతని స్థితి బాగుపడింది. ఒకప్పుడు దేవాలయపు వెలుపల ఉండేవాడు, ఇప్పుడు దేవాలయంలోనికి రాగలిగాడు. ఒకప్పుడు నోటితో అడుక్కునేవాడిగా ఉన్నాడు, ఇప్పుడు నోటితో దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ఒకప్పుడు కుంటివాడిగా లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, యేసుక్రీస్తుని కలుసుకోవటం ద్వారా, యేసు ప్రభుని నమ్మటం ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. ఒక పుట్టుకుంటూ వాడి యొక్క జీవితము యేసుక్రీస్తు నామములో బాగు చేయబడినది. కాబట్టి యేసుక్రీస్తు నామము ఎంత గొప్పది, యేసుక్రీస్తు నామములో ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కుంటితనము ఆ కుంటివాడికి పోయింది, నడవగలిగాడు, గంతులు వేయగలిగాడు, దేవుని స్తుతించే స్థాయికి రాగలిగాడని ప్రభు నామములో తెలియజేస్తున్నాం. నిజంగా ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకున్న చీకటి బ్రతుకులు తొలగించి వెలుగు బ్రతుకులు ఇవ్వగలుగుతాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. మనకున్న చీకటి జీవితాన్ని తొలగిస్తాడు, జీవముతో కూడిన జీవితాన్ని ఇస్తాడని ప్రభు నామములో తెలియజేస్తున్నాం.
యేసుక్రీస్తు ప్రభువారు మరణములో నుంచి జీవములోనికి దాటిస్తారు. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కుంటివాడి జీవితాన్ని బాగు చేసినవాడు, ఆయన నామములో మన జీవితాల్లో ఇంకా గొప్ప కార్యాలు చేయాలని మరి ఆశపడుతున్నాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన నామములో గొప్ప కార్యాలు చూద్దాం. దేవుని కనపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా వాక్యంలో నుంచి పుట్టుకుంటే వాడి గురించి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఆ వ్యక్తిని ఎవరూ బాగు చేయలేదు, కానీ నీవే ప్రభా ఆ వ్యక్తిని బాగు చేసావు, అతని స్థితిని బాగు చేసి అతనికి సంతోషాన్ని ఇచ్చావు. కాబట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామములో ప్రభా మేము విశ్వాసం ఉంచి సంతోషము సమాధానం పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.